రాకేష్ మాస్టర్ ఫ్యాన్స్ కి ఏం చెప్తారు? ఈ ఫ్యాన్స్కి ఏంటండి బాధ అనేది ఉంటుంది, కానీ మన జీవితంలో మనం ఏది చేసుకోకపోతే ఇంట్లో కూర్చుని ఆస్తులు నాకు ఏమీ లేవండి. కష్టపడతాను, నాకు ఓపుకున్నంతకాలం కష్టపడతాను, వయసుతో సంబంధం లేదు. కష్టపడతాను, హ్యాపీగా ఉంటాను, రెంట్లు కట్టుకుంటాను. చెయ్యకాలు వంగినాడు మాత్రం ఇంటికి అంటే మిమ్మల్ని అనుమానిస్తున్నారు కదా ఇప్పటికి కూడా, మీ వల్లే రాకేష్ మాస్టర్ చనిపోయాడని ఎలా అనుకుంటారండి? ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? సంవత్సరం అవుతుందండి మేమిద్దరు విడిపోయి. ఆలేటి అన్న దగ్గర ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. మరి నేను తేడా చేయటం ఏంటండి? చెప్పండి ఒకసారి, గుడ్ల మీద చేసుకు చెప్పండి. ఆయన చనిపోయింది ఆయన ఇంట్లో కాదండి, ఆర్ఫనేజ్ అప్పటికే సంవత్సరం 1 year అయింది. హాస్పిటల్ లో మొత్తం వాళ్ళు కంప్లీట్ బాడీ స్కానింగ్, బాడీ చెకప్ అన్ని చేసి మల్టీ ఆర్గాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయినాయి. నిజంగా బుర్ర లేని వాళ్ళు పిచ్చిన ఇట్లాంటి చీప్ ఎలిగేషన్స్ చేస్తారు. ఆయన చంపడానికి మేమేమైనా హంతకులమా? అట్లా వాళ్ళ వీడియోస్ వైరల్ అవ్వాలి, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ పెరగాలని పిచ్చి పిచ్చిగా అట్లా పెట్టారు, కానీ అదేం కాదండి. అందరికీ కూడా ఎక్కువ డ్రెస్ వేసుకుంటా నేను.